ఒక రియల్ మోసం. మీకు చాలా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చూస్తే ల్యాండ్ కొనుక్కోకుండా జనల పొరపాటాన్ని తీసుకుని వెంచర్లు వేసి తర్వాత వాళ్ళిద్దరూ తగాదా పడిన డ్రామాలు ఆడి ఏదైతే అక్కడ వెంచర్లు నాశనం చేస్తారో అదే రకంగా సహకార సొసైటీ ముసుగుల్లో పొలం అమ్మిన రైతులు, సహకార సంఘ పాలకవర్గం వీళ్ళందరూ కూడా ఈ 15-20 మంది కలిసి పొలం కొన్నట్టుగా డ్రామాలాడి పోస్ట్ డేటెడ్ చెక్కులతో రైతులకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చారు. పొలం రిజిస్ట్రేషన్ జరిగింది, రైతులకు సభ్యులకు పొలం అమ్మేశారు, ప్లాట్లు అమ్మేశారు. సిఆర్డిఏ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు లేఅవుట్ కి. మాకు అందరికీ ప్లాట్లు అమ్మేసిన తర్వాత 2 సంవత్సరాలు పోయిన తర్వాత బాధితులు ప్లాట్లు కొన్నాళ్ళు కానివ్వండి, మార్టిగేజ్ ప్లాట్లు డెవలప్ అవుతాయి, రిలీజ్ అయిన తర్వాత మీకు అమ్ముతాను అనేటువంటి వంకతోటి 100 ప్లాట్ల వాళ్ళకి రిజిస్ట్రేషన్ జరగలేదండి. 650 ప్లాట్లు రిజిస్ట్రేషన్ జరిగినాయి. డెవలప్మెంట్ జీరో, ఒక్క పైసా కూడా డెవలప్మెంట్ జరగలేదండి. మొత్తం డబ్బులన్నీ అయిపోయినాయి. దగ్గర ఈ 655 మంది దగ్గర 150 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి డెవలప్మెంట్ లేకోకుండా ఈ రోజున డెవలప్మెంట్ చేయమంటే చదరపు గజానికి అదనంగా 1500 రూపాయలు కట్టాలి, కట్టకపోతే నేను డెవలప్మెంట్ చేయను, మీరెవరో కూడా సైట్ లోకి రావడానికి వీల్లేదు, గేటుకు తాళం వేస్తున్నాడండి. గేటుకు తాళం వేసి అదేమంటే వాచ్మెన్ ఇస్తాడు, అక్కడ మీరు వెళ్ళని అన్నాడు. ఆ సమయానికి వాచ్మెన్ లేక మేము వెంచర్లోకి వెళ్ళలేని పరిస్థితుల్లో వెనక్కి తిరిగి వస్తున్నాము. ఈ రూపేణ ధర్నా కార్యక్రమం లాంటి ఇంతకుముందు దగ్గర 50 కంప్లైంట్లు పెట్టామని సహకార డిపార్ట్మెంట్ వారికి. సహకార శాఖ వారు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా పాలక వారికి సపోర్ట్ చేశారు. ఈ పరిస్థితుల్లో సెక్షన్ 29 అనేటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ వేసి కన్నీళ్లు తుడిచినట్టుగా సహకార శాఖ వారు ఒక రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్టును కూడా మహాజన సభలు ఆమోదం పొందకోకుండా ఇప్పుడు దగ్గర 9 నెలలైన రిపోర్ట్ వచ్చి ఇంతవరకు ఆమోదం పొందలేదండి. ఎందుకు పొందలేదు? దాంట్లో ఒకటి సరైన సమాధానం చెప్పి ఉండలేదు. మళ్ళీ ఇంకా కనీసం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా మా 650 మందికి న్యాయం జరుగుతున్నటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా ఈ ధర్నా కార్యక్రమం రూపేణ మీ ద్వారా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా కూటమి ప్రభుత్వం అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి కూడా మేము మీ ద్వారా తెలియపరుస్తున్నామండి. మేము ఇంత ముందు ఇచ్చాం, కానీ అవి మళ్ళీ సహకార శాఖ వారికి వచ్చి సహకార శాఖ వారిని డిపార్ట్మెంట్ల పరంగా ఎంక్వైరీ చేయమన్నారు. వాళ్ళు మళ్ళీ అదే తతంగం పాలక వర్గానికి అనుకూలంగా ఇచ్చారు. పాలక వర్గంలో ఉన్నటువంటి 15 మందిలో 10 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ పాలక వర్గంలో ఉండారండి. సహకార చట్టం ప్రకారం రిటైర్డ్ అయిన ఉద్యోగి ప్రెసిడెంట్ గా కంటిన్యూ అవటానికి వీల్లేదు. కానీ బైలా రాసుకున్నాను, ఆ బైలా నాకు అండగా ఉంది, బైలా అండంగా ఉండగా ప్రభుత్వం కూడా నన్నేమీ చెయ్యలేదు అనేటటువంటి ఒక ధీమాతో ఒక నిరంకుశత్వంగా ఈ సుబ్బరాజు అనేటువంటి వ్యక్తి చాలా దారుణంగా రాజకీయంగా కొంతమంది అండగాగుతున్నారు. ఆయనతోటి గత ప్రభుత్వంలోనే అండగాగారు. ఇప్పుడు కూడా ఈ సుబ్బరాజు అనే వ్యక్తి ఒక లోకల్ రాజకీయ నాయకులకి అండగా నిలబడుతున్నాడు. వాళ్ళు కూడా ఈయనకు అండగా నిలబడుతున్నారు. కాబట్టి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రూపేణ మాకు న్యాయం జరగాలని ఆశిస్తున్నాం. నేను ఈ శ్రీహరిపురం కాలనీ కేతనకొండ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఇప్పటి వరకు చెప్పిన మా సెక్రటరీ రత్నప్రసాద్ గారు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా కూలంకుషంగా చెప్పారు. ఆయన అన్ని కరెక్ట్ విషయాలు అవి. గత 20 నెలల కాలంగా ఎన్ని రకాలుగా ఎన్నో సార్లు ఈ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ను గాని అలాగే మిగతా వాళ్ళని గాని ఎంత ప్రొసీడ్ అయ్యి అన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఒక్కదానికి స్పందన లేదు. అలాగే ఇప్పటికి మేము మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది, అలాగే కొల్లు రవీంద్ర గారికి ఇవ్వడం జరిగింది, తర్వాత నారా లోకేష్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఇచ్చినవి మళ్ళీ ఈ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ గా వచ్చి వాళ్ళు మళ్ళా మమ్మల్ని పిలిచి విచారణ చేస్తున్నారు. దానివల్ల ఉపయోగం లేదండి. ఈ సొసైటీ మీద ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం మీద అయితే మాకు నమ్మకం ఉందో ఆ ప్రభుత్వం వారు గట్టి చర్యలు తీసుకోవాలంటే ముందుగా దాన్ని పూర్తిగా ఫారెన్సిక్ ఆడిట్ చేయించాలండి. ఆడిట్ చేపించి దానిలో జరిగిన గోల్మాల్ దాదాపు 45-50 కోట్ల రూపాయల గోల్మాల్ జరిగింది. అది కనబడతాంది పూర్తిగా కళ్ళకి, కానీ ఏం జరగలేదని అబద్ధం చెప్తున్నారు. దాని మీద వాళ్ళు ఆడిట్ జరిపించి సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కోరుతున్నామండి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వ్యక్తి తీసుకోండి, లంకపల్లి సాయి శ్రీనివాస్ గారు, ఈయన ఎస్టీయూ రాష్ట్ర లీడర్ గారు, అలాగే ప్రస్తుతం ఫ్యాప్టో చైర్మన్ గా ఉన్నారు. ఈయన ఇంకొక వాళ్ళ యొక్క ఈయనతో కలిసి కడపలో జరిగినటువంటి హౌస్ బిల్డింగ్ సొసైటీ స్కామ్ లో ఉన్న టీచర్లకి వాళ్ళకి న్యాయం చేకూర్చాలి అని చెప్పి వినతి పత్రం ఇస్తున్నారండి. ఇక్కడ తీసుకోండి, వినతి పత్రం ఇస్తున్నారు.
మరి ఈ వ్యక్తే ఇక్కడ ఈ సొసైటీలో డైరెక్టర్ గా ఉన్నారు. ఆయన డైరెక్టర్ గా ఉండి దాదాపు 655 మందిలో 300 మంది పైన టీచర్లకి ప్లాట్లు కొనిపించారు. మరి ఆయన ఇక్కడ న్యాయం చేయకపోగా అక్రమాలు చేస్తున్నటువంటి అటాల సుబ్బరాజు ప్రెసిడెంట్ కి వెన్నుదన్నుగా ఉండి ఈ వ్యక్తి భీమవరంలో కూడా ఇతని ప్రోత్సాహంతో అక్కడ మళ్ళా సొసైటీ ఆఫీస్ తెరిపించి అక్కడ దాదాపు 280 ప్లాట్లు వేసి వాళ్ళకు కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్లు ఎవరితోనో చేపించడం, డబ్బులు వీళ్ళు పెట్టుకోవడం, అలాగే ఇంతవరకు అక్కడ ఏ ఒక్క రూపాయి డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదండి. ఇక్కడ కంటే అన్యాయంగా ఉంది అక్కడ పరిస్థితి.